एकादशोऽध्यायः। मोक्षसंन्यासयोगः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च हृषीकेश पृथक् केशिनिषूदन। అర్జునుడు పలికెను, ఓ మహాబాహు, అంతర్యామి, వాసుదేవా, సన్యాసతత్వమును త్యాగతత్వమును వేరువేరుగా తెలుసుకొనగోరుచున్నాను. శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీ భగవానుడు పలికెను, కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలచెదరు. కాని విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందురు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యమితి చాపరే. కొందరు విద్వాంసులు కర్మలన్నీయును దోషయుక్తములే, కావున వాటిని త్యజింపవలెనని అందురు. కాని యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరందురు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమా త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. ఓ పురుషశ్రేష్ఠ అర్జున, సన్యాసము త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా చెప్పబడినది. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు, అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఎందుకనగా యజ్ఞదాన తపస్సులు అను ఈ మూడు కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమునర్చును. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. కావున ఓ పార్థ, ఈ యజ్ఞదాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాసక్తులను త్యజించి అవశ్యము ఆచరింపవలెను.
नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहात्तस्य परित्यागः तामसः परिकीर्तितः। కాని శాస్త్ర విహిత కర్మాచరణమును త్యజించుట ఉచితము కాదు. కావున మోహవశమున దానిని త్యజించుట తామస త్యాగము అనబడును. दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत्। కర్మలన్నీయును దుఃఖకారకములేయని భావించి శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజసత్యాగము అని అందురు. అట్టి త్యాగము వలన ఎట్టి ఫలమూ లభింపదు. कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन संगं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः। ఓ అర్జునా, శాస్త్రవిహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి అందలి ఫలాసక్తులను త్యజించి కర్మలను చేయుటయే సాత్విక త్యాగము అని భావింపబడును. न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टः मेधावी छिन्न संशयः। అకుశల కర్మలను ద్వేషింపనివాడు, కుశల కర్మలయందు ఆసక్తి కలిగియుండనివాడు, శుద్ధ సత్వగుణయుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు అయినవాడు నిజమైన త్యాగి. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే। ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట అశక్యం. కావున కర్మలనుగాక కర్మ ఫలములను త్యజించినవాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్। కర్మఫల త్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి, చెడు, మిశ్రమ అని 3 విధములగు ఫలములుండును. మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలయును. కాని కర్మఫలత్యాగమునర్చిన కర్మయోగులు తమ కర్మఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగను అనుభవింపవలసిన పని ఉండదు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం। ఓ మహాబాహు, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు కలవని కర్మలను అంతము చేయు ఉపాయములను తెలుపు సాంఖ్య శాస్త్రమునందు పేర్కొనుట జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము.
अधिष्ठानं तथा कर्ता कारणं च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टाः दैवं चैवात्र పంచమम्. కర్మల సిద్ధియందు అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు, నానావిధ చేష్టలు, దైవము అను 5 హేతువులు. शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्यायं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः. మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేదా విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులతో ఒప్పుచుండును. तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः. అట్లైనప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు శుద్ధస్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధిగల అజ్ఞాని యదార్థమును గ్రహింపలేడు. यस्य नाहङ्कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేనివాని బుద్ధి ప్రాపంచిక పదార్థములయందును కర్మలయందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనిని ఎట్టి పాపములును అంటవు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మ చోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి 3 విధములైన కర్మ ప్రేరణములు. కర్త, కరణము, క్రియ అని కర్మ సంగ్రహములు 3 విధములు. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. గుణముల సంఖ్యను వివరించు సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో 3 విధములుగా పేర్కొనబడినవి. వానిని గూర్చి విశదపరచెదను, వినుము. సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. వేర్వేరుగా కన్పించు సమస్త ప్రాణులయందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావముతో స్థితుడైయున్నట్లు జ్ఞానియైనవాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకొనుము. పృథక్
सत्त्वेन तु यज्ञानम् नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम्। సమస్త ప్రాణులయందును నానావిధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించు వారి జ్ఞానమును రాజసము అని ఎరుంగుము. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. ప్రకృతి కార్యమైన శరీరమునే సమస్తముగా భావించి దానియందే ఆసక్తిని కలిగించునట్టిదియు, తాత్వికముగా అర్థరహితమైనదియు, హేతుబద్ధము కానిదియు, తుచ్ఛమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అని అందురు. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. కర్తృత్వాభిమానము గాని ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేషరహితముగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మను సాత్విక కర్మ అని అందురు. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. భోగలాలసుడైన పురుషుని చేతను అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజస కర్మ అని అందురు. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. పరిణామము, హాని, హింస, సామర్థ్యములను చూచుకొనక కేవలము అజ్ఞానముచే ఆరంభింపబడు కర్మలను తామస కర్మలు అని అందురు. ముక్త సంగోనహం వాదీ ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ఆసక్తిని త్యజించినవాడు, అహంకారరహితముగా భాషించువాడు, ధైర్యోత్సాహములు గలవాడును, సిద్ధి అసిద్ధుల ఎడ హర్ష శోకాది వికారములకు లోను కానివాడు అగు పురుషుడు సాత్విక కర్త అనబడును. రాగీ కర్మఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. ఆసక్తియుతుడు, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము కలవాడు, అపవిత్ర ప్రవర్తన కలవాడు, హర్షశోకములకు లోనగువాడు రాజసకర్తగా భావింపబడును. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః
शठो नैष्कृतिको लसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते। జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు, ధూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు అను లక్షణములు కలవానిని తామసకర్త అని అందురు. बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु। प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय। ఓ ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి, ధృతులను కూడా గుణభేదములననుసరించి 3 విధములుగా విభాగపూర్వకముగా సంపూర్ణముగా నా నుండి వినుము. प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी। ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధమును, మోక్షమును యథార్థముగా తెలుసుకొను బుద్ధిని సాత్వికమైన బుద్ధి అందురు. यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी। ఓ పార్థ, ధర్మాధర్మముల యొక్కయు కార్యాకార్యముల యొక్కయు యథార్థ తత్వములను తెలియచాలని బుద్ధిని రాజస బుద్ధి అని అందురు. अधर्मं धर्ममिति या मन्यते तमसावृता सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी। ఓ అర్జున, తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మముగాను అట్లే ఇతర పదార్థములను తద్విపరీతముగాను భావించు బుద్ధిని తామస బుద్ధి అని అందురు. धृत्यायया धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी। ఓ పార్థ, ఇటూ అటూ చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగము ద్వారా మనః ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అందురు. यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुन प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी। కాని ఓ పార్థ, అర్జున, కర్మఫలేచ్ఛగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని రాజస ధృతి అని అందురు.
यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसी। పార్థ, నిద్ర, భయము, చింతాశోకములు, ఉన్మత్తతలను విడువక దుర్మతి అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని తామస ధృతి అని అందురు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఓ భరతశ్రేష్ఠ, 3 విధములగు సుఖములను గూర్చి నేను చెప్పెదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదులు నొనర్చి ఆనందించునో, దుఃఖములను అతిక్రమించునో, ప్రారంభమునందు విషతుల్యముగా గోచరించినప్పటికినీ పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునో, అట్టి సుఖమును సాత్విక సుఖము అని అందురు. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యముగా అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును రాజస సుఖమందురు. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. నిద్ర, సోమరితనము, ప్రమాదముల వలన ఉత్పన్నమగు సుఖమును తామస సుఖము అని అందురు. ఇట్టి సుఖము భోగ సమయమునందున పరిణామమునందున ఆత్మను మోహింపచేయుచుండును. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. పృథివియందుగాని ఆకాశమునందుగాని దేవతలయందుగాని మరి ఏ ఇతర లోకములయందుగాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియూ ఉండదు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ఓ పరంతప, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలను అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడినవి. శమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంతః
అంతఃకరణ నిగ్రహము, ఇంద్రియములను వశమునందుంచుకొనుట, ధర్మములను పాటించుటలో ఎదురయ్యే కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరుల అపరాధములను క్షమించుట, ధర్మమార్గ జీవనము, వేదశాస్త్రములయందును, ఈశ్వరునియందును, పరలోకాదులయందును విశ్వాసమును కలిగియుండుట, వేదశాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము, పరతత్వానుభవము, ఇవి అన్నియును బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. శౌర్యం తేజోధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్ను చూపకుండుట, దానములనిచ్చుట, స్వామిభావముతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుచు పరిపాలించుట మొదలగునవి అన్నియును క్షత్రియుల స్వాభావిక కర్మలు. కృషిగౌరక్షవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము, ఇవి అన్నియును వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణముల వారికి సహకారమునందించుట శూద్రుల స్వాభావిక కర్మ. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. తమ తమ స్వాభావిక కర్మలయందు తత్పరులైన వారు భగవత్ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందుదురు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను, వినుము. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. సమస్త ప్రాణుల ఉత్పత్తి పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించియున్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటెను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వభావమును అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపములును ఏమాత్రము అంటనే అంటవు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఓ కౌంతేయ, దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఎందుకనగా అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మలన్నీయును ఏదో ఒక దోషముతో కూడియే ఉండును. అసక్త బుద్ధిః సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి.
గచ్చతి. ఓ అర్జునా, ప్రాపంచిక విషయములన్నిటియందు ఆసక్తి లేనివాడును, స్పృహారహితుడును, అంతఃకరణమును జయించినవాడును అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే. సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఓ కౌంతేయ, జ్ఞానయోగము యొక్క పరానిష్ఠయైన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును, తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తినందు రీతిని సంగ్రహముగా తెలిపెదను. వినుము. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాషీ యత వాక్కాయమానసః ధ్యానయోగపరః నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. విశుద్ధమైన బుద్ధి గలవాడై తేలికైన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు, శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, సాత్విక ధారణాశక్తి ద్వారా అంతఃకరణేంద్రియముల సంయమమును కలిగి మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొన్నవాడు, రాగద్వేషములను సర్వథా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు, అహంకారమును బలమును దర్పమును కామక్రోధములను పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యానయోగ పరాయణుడైయుండువాడు, మమతారహితుడు శాంతియుతుడు అయిన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మమునందు అభిన్న భావముతో స్థితుడగుటకు పాత్రుడగును. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సచ్చిదానందఘన పరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై ప్రసన్న మనస్కుడైన యోగి దేనికిని శోకింపడు, దేనిని కాంక్షింపడు. సమస్త ప్రాణులయందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. భక్త్యా మామభిజానాతి యావన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో ఎంతటివాడనో యథాతథముగా నా తత్వమును తెలుసుకొనును. అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమౌ
సమస్త కర్మలయందును కర్తృత్వ భావమును వీడి ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలు అన్నింటినీ సర్వదా చేయుచును నాయనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందును. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూపయోగమును అవలంబించి మత్పరాయణుడవై సంతతము చిత్తమును నాయందే నిల్పుము. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. పైన తెలుపబడిన విధముగా నాయందు చిత్తమును నిల్పినచో నాయనుగ్రహము వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన పెట్టినచో నష్టముల పాలగుదువు, అనగా పరమార్థ పదము నుండి భ్రష్టుడవగుదువు. యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. అహంకారవశమున నేను ఈ యుద్ధమును చేయను అని నీవు నిశ్చయించుకొనుట వృధా. ఎందుకనగా నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురికొల్పును. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. ఓ కౌంతేయా, మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కూడా నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవసుడవై చేయుదువు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జునా, శరీర రూపయంత్రములను అధిరోహించిన సర్వ ప్రాణుల హృదయములయందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓ భారత, అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము. అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైన పరమపదమును పొందగలవు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకు ఇష్టమైన యోగ ప్రక్రియ ద్వారా ఆచరింపుము. సర్వగుహ్యతమం భూయః
शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम्। సమస్త గోప్య విషయములయందును పరమగోప్యమైన నా వచనములను మరొక్కసారి వినుము. నీవు నాకు అత్యంత ప్రియుడవు అగుట వలన నీకు మిక్కిలి హితమును గూర్చు వచనములను మరల చెప్పుచున్నాను. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఓ అర్జునా, నీవు నాయందే మనస్సును నిలుపుము. నా భక్తుడవు కమ్ము. నన్నే సేవింపుము. నాకు ప్రణమిల్లుము. ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుచున్న మాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపుము. సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడను అయిన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపముల నుండియు నిన్ను నేను విముక్తుని గావించెదను. నీవు శోకింపకు. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చ శుశ్రూషవే వాచ్యం న చ మాం యోభ్యసూయతే. తపస్సంపన్నుడు కానివానికిని భక్తిరహితునకును వినవలెనను కుతూహలము లేనివానికిని నీవు ఈ గీతారూప రహస్యోపదేశమును ఎన్నడునూ తెల్పరాదు. అట్లే నాయందు దోషదృష్టి గలవానికి ఎన్నడునూ ఈ ఉపదేశమును తెలుపరాదు. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతే భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. నాయందు పరమ భక్తి కలిగి ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును నా భక్తుల హృదయములలో పదిలపరచువాడు నన్నే పొందును. ఇందేమాత్రమూ సందేహము లేదు. న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నాకు ప్రీతిని కూర్చునట్టి కర్మలనాచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడునూ లేడు. అంతేగాక అతనివలెగాని అతనిని మించిగాని నాకు ప్రియమైనవాడు భూమండలమున మరి ఒకడెవ్వడునూ భవిష్యత్తులోనూ ఉండబోడు. అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడగును. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః
सोऽपि मुक्तः शुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम्। శ్రద్ధ ఆదరములు కలవాడు, దోషదృష్టి లేనివాడు అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ. ఓ పార్థ, ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్రచిత్తముతో వింటివా? అజ్ఞానజనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా? అర్జున ఉవాచ నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది, జ్ఞానము పొందితిని, ఇప్పుడు సంశయరహితుడనైతిని, కనుక నీ ఆజ్ఞను శిరసావహించదను. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు పలికెను, ఈ విధముగా శ్రీ వాసుదేవునకు మహాత్ముడైన అర్జునునకు మధ్య జరిగిన సంవాదమును వింటిని. అది అద్భుతమైనది, తనువును పులకింపజేయునది. వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. వేదవ్యాసుని కృప వలన దివ్యదృష్టిని పొందినవాడనై పరమ గోప్యమైన ఈ యోగమును యోగేశ్వరుడైన శ్రీ భగవానుడు స్వయముగా అర్జునునకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ఓ రాజా, శ్రీకృష్ణ భగవానునకు అర్జునునకు మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ రాజా, అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరించుచు నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మరల మరల హర్షోల్లాసములతో పులకితగాత్రుడనగుచున్నాను. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర
यत्र श्रीर्विजयोर्भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును గాండీవ ధనుర్ధారి అయిన అర్జునుడును ఉండు చోట సంపదలును సర్వ విజయములును సకలైశ్వర్యములును సుస్థిరమైన నీతియు ఉండును అని నా నిశ్చితాభిప్రాయము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామ అష్టాదశోऽధ్యాయః. ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత యూనివర్సిటీ నిర్మాణానికి విరాళమివ్వండి. భగవద్గీతని ప్రపంచవ్యాప్తంగా బోధించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కండి. వివరములకి మా వెబ్సైట్ని సందర్శించండి, లేక 9128444555కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ విషయాన్ని, ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. మన సనాతన ధర్మ పునరుద్ధరణకి మీ సహకారాన్ని అందించండి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.